జిల్లాల్లో జరిగిన ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు మంత్రులు, నేతలు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. పార్టీ కార్యాలయాల్లో పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగింది. రాష్ట్రమంతా తెలుగు సంవత్సరాది క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ప్రజాప్రతినిధులు, నేతలు. శంషాబాద్ ముచ్చింతాల్లోని స్వర్ణ భారత్ ట్రస్టులో జరిగిన ఉగాది వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గవర్నర్ రాధాకృష్ణన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వర్ణ భారత్ ట్రస్టులో శిక్షణ పూర్తి చేసుకున్న సిబ్బందికి వెంకయ్య నాయుడు, గవర్నర్ రాధాకృష్ణన్, కిషన్ రెడ్డి సర్టిఫికెట్లను అందజేశారు. ధర్మబద్ధంగా జీవితంలో ముందుకు సాగాలన్న విషయాన్ని కూడా మనకి ఉగాది తెలియజేస్తోంది. ఉగాది అనేది తెలుగు వారికి ముఖ్యంగా మరింత ప్రత్యేకమైన పండుగ. కాలాన్ని గౌరవించుకునే పండుగ. జగత్తులోని చైతన్యాన్ని మేల్కొల్పి సరికొత్త ఆశయాలతో లోక కళ్యాణార్థం మంచి ఆలోచనలు అంకరింపజేసే శుభదినమే ఈ యొక్క ఉగాది. రాజ్ భవన్ లో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. గవర్నర్ సిపి రాధాకృష్ణన్, హైకోర్టు జస్టిస్ అలోక్ ఆరాధే, సిఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా మదిరలోని తన నివాసంలో ఉగాది వేడుకలు జరుపుకున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. స్వామి అమ్మవార్లకు ప్రత్యేకంగా పూజలు చేశారు. ప్రజలంతా బాగుండాలని మొక్కుకున్నానని చెప్పారు బట్టి. ఉగాది పండుగ ప్రతి ఒక్కరి జీవితాలలో సుఖ సంతోషాలు నింపాలన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఉగాది పండుగ రోజున తన సొంత గ్రామమైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా ధన్వాడలోని దత్తాత్రేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు శ్రీధర్ బాబు. సంక్షేమం, అభివృద్ధి విషయంలో రాజీ లేకుండా అర్హులైన నిరుపేదలకు సహాయం చేసే విధంగా మా కాంగ్రెస్ పార్టీ మిత్రులు కానీ, మా కార్యకర్తలు కానీ ఈరోజు ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరికీ కూడా సేవ చేస్తూ ఆ భగవంతుని ఆశీస్సులు పొందుతూ ఎల్లప్పుడూ కూడా మీ ప్రేమాభిమానాలు ఆ భగవంతుని ఆశీస్సులతో ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం కావాలని భగవంతుని ప్రార్థిస్తూ. రాజకీయాలకు అతీతంగా నాయకులంతా ప్రజాసేవలో భాగస్వాములం కావాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఉగాది పంచాంగ శ్రవణం కార్యక్రమంలో పాల్గొన్నారు. పంచాంగ శ్రవణం ఎలా ఉన్నా వ్యక్తిగతంగా అందరం కష్టపడి తమ ప్రాంతాన్ని, నియోజకవర్గాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు మంత్రి. మన ప్రాంతాన్ని, మన నియోజకవర్గాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్న దిశ లోపల అందరం గట్టిగా శ్రమపడి రాజకీయ పార్టీలో ఉన్నాం కాబట్టి అందరం కూడా ప్రజల మంచి చెడులో భాగస్వాములు కావాలని ఈ ఉగాది పూట అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ అందరికీ శుభం జరిగి అందరూ కూడా సుఖ సంతోషాలతో మనము, ప్రజలు, వ్యవస్థ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ క్రోధినామ ఉగాది అందరికీ శుభాలు పంచాలన్నారు ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. కరీంనగర్లోని మహాశక్తి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఎంపీకి ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు బండి సంజయ్. ఉగాది శుభాకాంక్షలు. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా నూతన సంవత్సరంలో ఒక ప్రశాంతమైన వాతావరణంలో మీ నిత్య జీవితం కొనసాగాలని చెప్పి, కష్టాలన్నీ తొలగిపోవాలని చెప్పి, ఏవైతే ఆశయాలు, ఆకాంక్షలు ఉన్నాయో తప్పకుండా అవి నెరవేరాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా సమాజ క్షేమం కోసం, దేశ క్షేమం కోసం కలిసి కృషి చేయాలని చెప్పి ఆ శక్తిని, సామర్థ్యాన్ని ఆ తల్లి అమ్మవారు మీకు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న, నాయకులు, కార్యకర్తలకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. సనాతన హిందూ ఉత్సవ సమితి మరియు రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు.